వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరస ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వచ్చేది పండగల సీజన్ కదండి. ఒక టాపిక్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. అంతకన్నా ముందర నా ఛానల్ ఫస్ట్ స్టార్ చూస్తున్నట్టయితే వాళ్ళకైతే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. నాకు ఒక మోటివేషన్గా కూడా అనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే పండగ సమయం కదండి, డబ్బులు ఎలా నష్టపోతున్నాం అనేది ఆ చిన్న టాపిక్ మీద ఒక మాట చెప్పుకుందాము. అందరూ శ్రద్ధగా వినండి. రోజు వీడియో ఏమిటంటే, పండగ అంటే భయం వేస్తుంది, దడ పుడుతుంది. ఎందుకండి అంత కష్టం ఎందుకు అంటారేమో మీరు. పండగలు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోలే కానీ భయపడటం ఎందుకు, దడ ఎందుకు పుడుతుంది అని మీరు అనుకోవచ్చు. కారణం మీకు నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఇంతకుముందు మన నానమ్మలు అమ్మమ్మలు కాలంలో చాలా సంతోషంగానే చేసుకునేవారు పండగలు. అప్పుడు మన తాతల కాలంలో ఇంత ఆడంబర ఖర్చులు ఉండేవి కావట. ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక విషయం అయితే ఉంది. భగవంతుడికి భక్తులు మంచి మనసుతో పూజ చేస్తే చాలు, అంతేగాని ఇష్టానికి వచ్చేసి ఆడవారి ఖర్చులు పెట్టాలని భగవంతుడు ఎప్పుడు కోరుకోలేదండి. ముందు మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, మంచిగా పుష్కలంగా డబ్బులు ఉన్నాయా, ఉంటే పర్లేదు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ఈ మధ్య చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూసాం ఏంటంటే, యూట్యూబ్లో చూసి మొదలుపెట్టారు అందరూ. టీవీలు చూడటం కూడా తగ్గిపోయింది. ఎక్కువగా ఫోన్లు చూసి వాళ్ళు అలా చేశారు వీళ్ళు అలా చేశారని కూడా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ డబ్బులు ఉన్నవాళ్ళు అయితే పర్లేదు, డబ్బులు లేని వాళ్ళు అప్పు చేసి చేస్తున్నారు. ఎప్పుడైనా సరే అప్పుల జోలికి వెళ్ళకండి. ఒక్కసారి అప్పు చేయటం మొదలు పెట్టారంటే అందులో ఇరుక్కుపోయారనుకోండి, బయటకైతే ఇంక రాలేం. ఇంకొకటి వచ్చేసి, ఒక్కసారి అప్పు చేశారంటే ఇంకా అలవాటైపోద్ది. ముందు అప్పు చేసాం తీర్చుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు చేయకూడదు, చేసుకోవచ్చు, చేసుకుని తీర్చుకోవచ్చు అనుకుని అప్పు జోలికి మళ్ళీ వెళ్తాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇంట్లో టైట్ అయిపోద్ది. మనకు వచ్చే జీతాన్నే ఖర్చు పెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. జీతం చాలటం లేదు, మళ్ళీ అప్పు చేస్తే ఈ జీతంలో వచ్చేదే కదా ఖర్చు పెట్టాలి, అప్పు తీర్చాలి. మామూలుగా ఉంటేనే చాలనప్పుడు అప్పులు కట్టేటప్పుడు ఎట్లా సరిపోతుంది, టైట్ అయిపోద్ది కదా. ఒకసారి ఆలోచించుకోవాలి కదా మనం కూడా. ఒకరోజు సంతోషం కోసం అప్పులు చేయకండి. ఏ భగవంతుడు అప్పులు చేసి నాకు పూజ చేయాలని చెప్పలేదు. నానమ్మల కాలంలో అమ్మమ్మల కాలంలో ఎలా పూజలు చేసేవారంటేనంట, దేవుడి పటాలను శుభ్రంగా తుడుచుకునేవారట. ఆ తర్వాత వచ్చేసి కాళ్ళకు పసుపు రాసుకుని మొహానికి కొంబొట్టు పెట్టుకుని చామంతి పూలు తలలో పెట్టుకునేవారంట. వీలైతే ఒక గులాబీ కూడా పెట్టుకునేవారంట. తర్వాత దీపం పెట్టుకునేవారట, అగరబత్తి వెలిగించుకునేవారంట, కర్పూరం పెట్టుకునేవారంట, ధూపం వేసుకునేవారంట. వాళ్ళ స్థామత తగ్గట్టుగా నైవేద్యాలు పెట్టుకునేవారట. అప్పుడు ప్రతి పండగ కూడా కొత్త బట్టలు ఉండేవి కావట. ముఖ్యమైన పెద్ద పండగలకే కొనేవారట. అవి ఏంటంటే సంక్రాంతి, దసరా, దీవాళికి మాత్రమే కొనేవారంట. మిగతా రోజులు పాత బట్టలతోనే పూజలు చేసుకునేవారంట. అప్పుడు వాళ్ళకి బట్టలు కూడా 5-10 జతలు మాత్రమే ఉండేవంట. వాటిలో ఏదో ఒకటి నచ్చింది తీసుకుని కట్టుకుని పూజలు చేసుకునేవారట. ఇప్పుడైతే ఎక్కువ బట్టలు కొనేసుకుంటున్నారు అందరూ కూడా. అలాగ డబ్బులన్నీ వృధా కూడా చేస్తున్నారు. అందువల్ల కూడా మనం డబ్బులు నష్టపోతున్నాం అనేది ఒక కారణం అని చెప్తున్నాను నేను. వరలక్ష్మి వ్రతం వచ్చింది అనుకోండి, ప్రతి ఒక్కరు నోములు నోస్తున్నారు ఇప్పుడు. అప్పుడు అందరూ నోచేవారు కాదంట, కొంతమంది నోచేవారట. పేరంటానికి కూడా పిలిచేవారు కాదట. తర్వాత కాలుకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని చామంతి పువ్వులు పెట్టుకుని, ఆ చామంతి పువ్వులు కూడా 25 పైసలు ఉండేవంట అప్పుడు. ముఖాన బొట్టు పెట్టుకుని వ్రతాలు అనేవి చేసేవారంట.
చాలామందికి కూడా ఇలా చెప్తే కోపం రావచ్చు. కావాలంటే చిన్న వయసులో ఉన్నవారు మీ అమ్మమ్మల్ని, నానమ్మల్ని అడగండి చెప్తారు. మీ కాలంలో ఇలా చేసారా? డబ్బులు ఎలా ఖర్చుపెట్టారు అని అడగండి ఒక్కసారి చెప్తారు. ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? ఎందుకంటే ఆ కాలంలో డబ్బులు చాలా తక్కువగా ఉండేవి. ఎవరో ఉన్నవాళ్ళు ఉండేవారు. అందరికి ఉండేవి కావనమాట. అప్పుడు అలానే చేసేవారు కదా! మరి ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు వ్రతాలు చేసుకుంటున్నారు. చేసుకోండి తప్పు లేదు, మంచిదే. అది ఎలా ఉండాలంటే ఆ వ్రతం చేసేది ఎంతవరకంటే అంతవరకే ఉండాలి. అప్పులు చేసి మాత్రం చేయకండి. పొట్టు చీరలు కొనడం, తర్వాత మంచిగా ఉండాలని చెప్పేసి బాగా పిండి వంటలన్నీ ఎక్కువగా వండేసి చేయడం, అది ఒకళ్ళని చూసి ఒకళ్ళు అని మాట పెట్టడం, ఇంటికి తోరణాలు కట్టడం, ఇలానే పువ్వులు ఎక్కువగా తెచ్చి అలంకరించుకోవడం, ఇంట్లో బట్టలని బంద్ పెట్టేసి టార్చర్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులన్నీ తీసుకోవడం, డబ్బులు ఇవ్వకపోతే వరలక్ష్మి వ్రతం కదని అందరూ చేసుకుంటున్నారు. నేను చేయకపోతే కుదరదని మనకేముండదండి అంటారు. వచ్చే జీతం తక్కువ కదా, ఇంకా జీతం తగ్గిపోద్ది. ఆ జీతంలోనే మళ్ళీ మనం అప్పులు తీర్చాలి. ఇంకా టైట్ అయిపోద్దనమాట. కొంతమందైతే సిల్వర్ గానీ, లేకపోతే గోల్డ్ గానీ కొనుక్కుంటున్నారు. కొనుక్కోండి తప్పులేదు. అదే అవసరమైనప్పుడు అమ్ముకోవడమో, తాకట్టు పెట్టి మనం ఏదన్నా ఖర్చులకి తెచ్చుకోవచ్చు. తప్పులేదు. అది సేవింగ్ రూపంలో వస్తది కాబట్టి అది పర్లేదు. అది కూడా మీరు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయిపోయిన కాడ నుంచి సేవింగ్ చేసుకొని కొనుక్కుంటే మంచిది. చాలామంది వేలకు వేల వేసి పొట్టుబట్టలు కట్టుకుని దానికి వర్కులు చేయించుకుని మరి హెవీగా ఉండాలి. మనం అందరం వాళ్ళున్నారు వీళ్ళున్నారనేసి అప్పులకెళ్ళిపోయి గొప్పలకెళ్ళిపోయి మనం అప్పుల పాలైపోతున్నాం. ఒక చిన్న సిల్క్ చీర తీసుకున్నా పర్లేదండి. అది ఎంతి అప్పు లేకుండా మనశ్శాంతిగా ఉంటదనమాట. పెద్దగా కూర్చోలేని ప్రసాదాల గురించి చెప్తాను వినండి. లెమన్ రైస్ ఏంటంటే పులిహోర, అలాగే సేమియా పాయసం, అలాగే అటుకుల పాయసం, రవ్వ కేసరి, శనగలు ఇలాంటివి అన్నీ హెవీగా చేసుకోకుండా కొంచెం కొంచెం చేసుకుని నైవేద్యాలైతే పెట్టుకోవచ్చండి. కుడుములు కూడా పెట్టుకోవచ్చు. చూసి జాగ్రత్తగా నడుచుకోండి. అప్పులు చేయకండి. మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకోవాలన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోతో నేను మీ ముందుకొస్తాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకా వీడియో పూర్తిగా చూడండి. మ్యూజిక్ ప్లే చేస్తాను.